యూరోప్లో ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంలో భర్త ఒక రోజున బయటికి వెళ్ళి ఆయనకి ఇష్టమైనటువంటి యేసు ప్రభు బొమ్మను కొనుక్కొని తీసుకుని వచ్చి ఇంట్లో హాల్లో ఉన్నటువంటి కాఫీ టేబుల్ మీద దాన్ని పెట్టాడు. కాసేపు అయిన తర్వాత లోపలికి వచ్చినటువంటి భార్య దాన్ని చూసినప్పుడు ఆమె అక్కడ నుండి దాన్ని తీసేసి ఆమె ఇంట్లో కింది భాగంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ భాగంలో ఉన్నటువంటి రూమ్లోకి తీసుకెళ్ళి దాన్ని పెట్టింది. భర్త వచ్చి అలా ఎందుకు చేసావని అడిగినప్పుడు ఈ యొక్క బొమ్మ హాల్లో ఉన్నటువంటి డెకర్కి, అంటే అక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్కి సూట్ అవ్వట్లేదు కనుక ఇక్కడ సరిపోదని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి కింద పెట్టానని చెప్పింది. ఆయన మరుసటి రోజు ఏం చేశాడంటే ఆ కింద ఉన్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని తీసుకుని వచ్చి హాల్లో ఇంకో మూలలో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మరలా భార్య వచ్చి ఇక్కడ వద్దు అని అంది. ఈ ఇద్దరు చేస్తున్నటువంటి విషయాన్ని వారి 3 ఏళ్ల కుమారుడు చూసినప్పుడు సడన్గా ఒక గొప్ప మాట అన్నాడు, కాంట్ యూ డిసైడ్ వాట్ టు డూ విత్ గాడ్ అని. అంటే దేవుడితో ఏం చేయాలో మీరు నిర్ణయించుకోలేరా అని. చిన్నపిల్లోడే కానీ చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్, అంటే చాలా గంభీరమైనటువంటి ప్రశ్న అడిగాడు. చాలామంది దేవుడిని ఎరుగనప్పుడు ఒక రకంగా జీవిస్తారు, దేవుడిని ఎరిగిన తర్వాత వారి జీవితంలో కొందరిలో మార్పు వస్తుంది కానీ చాలామందిలో మార్పు పెద్దగా రాదు. మొదట్లో ఎట్లా ఉన్నారో తర్వాత కూడా అలాగే వారి జీవితాలు మనకు కనపడతాయి. యేసుప్రభు సువార్త విన్న తర్వాత వారి యొక్క పాపములను వారు ఒప్పుకొని ఆయన ఎదుట మారు మనసు పొంది ఆయన యందు ఆయన శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన ప్రియమైనటువంటి పిల్లలుగా మార్చబడిన తర్వాత దేవుడి యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడిన తర్వాత క్రైస్తవ సంఘములో సభ్యులుగా చేర్చబడిన తర్వాత నిత్యము ప్రార్థన, బైబిల్ పఠన అండ్ సంఘ ఆరాధనల్లో వారు పాలి భాగస్థులై ఉంటూ కూడా వారి జీవితంలో వ్యక్తిగతంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఎలా వ్యవహరించాలో ఎరుగనటువంటి వారు లక్షలాది మంది మనకు నిరంతరము మన చుట్టుపక్కల కనపడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటారు యేసుని నమ్ముకోవడానికి గల ఒకే ఒక కారణము మనము రక్షణ పొందడం, నరకానికి వెళ్ళి నశించిపోకుండా మనం చనిపోయినా లేకపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు త్వరలో తిరిగి వెనక్కి వచ్చినా మనము పరలోక రాజ్యానికి వెళ్ళి నిత్య జీవాన్ని సంపాదించుకోవడం. ఆర్ ఇంకొంతమంది ఒక మెట్టుకెళ్ళి మనం ఈ లోకంలో చేసినటువంటి చెడు పాపములన్నింటిని కూడా మొదట ప్రభు క్షమించాలి, ఆయనతో మనం సమాధానపడాలి, ఆ తరువాత మనం ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలి, ఆ తరువాత మనం పరలోకంలో ప్రభుతో ఇక అంతము లేని కాలం ఉండాలి. ఈ రకంగానే మెజారిటీ ఆఫ్ క్రైస్తవులు యేసు ప్రభుని గురించి, దేవుడి గురించి ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనకు లోతైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. అలాంటి ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ రకంగా ఉంది, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. సో యేసు ప్రభువులో మనము సత్ప్రవర్తన కలిగినటువంటి వారిగా, అంటే దేవుడు మెచ్చే రీతిలో, మనుషులకు మేలు కలిగే రీతిలో, మన క్రైస్తవ జీవితాన్ని సార్థకం చేసుకునే రీతిలో, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములతో నిండుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండే విషయంలో మనం చేయాల్సినటువంటి ప్రప్రథమమైన పని ఏంటంటే క్రీస్తు యేసును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం. నీరో పరిపాలిస్తున్నటువంటి దినాల్లో క్రైస్తవులుగా ఉండుట చాలా కఠినతరమైనటువంటి విషయం. విశ్వాసులు వారి విశ్వాసం కొరకు ఎన్నో కష్టాలు పడాల్సినటువంటి సమయం అది. అలాంటప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు ఈ పత్రికను వారికి రాశాడు. వారు వారి విశ్వాసమును ఏ రకంగా కలిగి ఉండాలో, విశ్వాసములో క్రీస్తును ఏ రకంగా గణపరచాలో ఈ విషయాలు అనేకం ఆయన ఈ యొక్క పత్రికల్లో నేర్పిస్తాడు. సో యేసు ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు, ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు దాని అర్థం ఏంటంటే మనము ఆయన యొక్క అధికారం కిందకు వస్తాం, ఆయన యొక్క పాలన కిందకు వస్తాం, ఆయన యొక్క సార్వభౌమత్వం కిందకు వస్తాం. మన జీవితంలో ఇక ప్రతి విషయం కూడా ఆయన యొక్క చిత్తము కింద ఉంటుంది. ప్రతి విషయం కూడా ఆయన సంతోషం కొరకే, ఆయన మహిమ కొరకే మనం చేసేటువంటి వారిగా తయారవుతాం. ఈ విషయంలో చాలామంది అజాగ్రత్తగా ఉన్నారు కనుకనే రక్షించబడిన తర్వాత కూడా వారి జీవితంలో వారు పాపమును జయించకుండా, శరీరమును జయించకుండా, అపవాదిని జయించకుండా, ఇంకా వారిలో చాలా విషయాల్లో లోక సంబంధమైనటువంటి మనస్తత్వముతోనే సామాన్యమైనటువంటి అన్య జనాంగములాగానే వారి జీవిత విధానాన్ని మనకు చూపిస్తూ ఉంటారు.
బైబిల్లో మనం చదివాం కదా, క్రీస్తునందు సత్ప్రవర్తన అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే క్రీస్తు మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించబడినప్పుడు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే మన హృదయం గురించి దేవుడు ఆదిలోనే ఒక గొప్ప సత్యాన్ని తెలియచేశాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. సో హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనిషి యొక్క హృదయము పాపముతో నిండుకున్నటువంటి హృదయం అలాంటిది. సరే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత క్షమించబడ్డాము, నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని పొందుకున్నాము. కాకపోతే మనం ఇంకా పాప సంబంధమైనటువంటి శరీరంలో, పాప సంబంధమైన లోకంలో, పాప సంబంధమైనటువంటి అపవాది యొక్క శోధనలకు గురయ్యేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము కనుక మన హృదయాలను మనము నమ్ముకోలేము, మన హృదయాలను మనము ఖాళీగా ఉంచుకోలేము. మన హృదయాలు ఎప్పుడైనా తిరిగి మనల్ని మోసపెట్టచ్చు, ఎప్పుడైనా మనల్ని మభ్యపెట్టచ్చు, ఎప్పుడైనా మనల్ని దారి తప్పించి మరలా దేవుడికి దూరం చేయొచ్చు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువును హృదయములలో ప్రతిష్ఠించుకోవాలి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో ప్రజలు దేవుణ్ణి సమీపించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఉదాహరణకు లేవియా కాండాన్ని మనం చూసినప్పుడు దేవుడు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమయ్యేవాడు. 12 గోత్రాల వారు ప్రత్యక్షపు గుడారము చుట్టూ వారి యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారు ఎప్పుడు పడితే అప్పుడు ఏ రకంగా అంటే ఆ రకంగా దేవుణ్ణి సమీపించడానికి వీల్లేదు. దేవుడు విధించినటువంటి ఆ విధానాల్లోనే, పరిశుద్ధమైనటువంటి విధానాల్లోనే, పరిశుద్ధమైనటువంటి యాజకుల సహాయంతోనే, పరిశుద్ధ బలులు అర్పించుట తర్వాతనే, శుద్ధీకరణ ఆచారాలు పాటించిన తర్వాతనే వారు దేవుడి సన్నిధిని సమీపించే ఆ భాగ్యాన్ని పొందుకునేవారు. తర్వాత యోహాను సువార్త నూతన నిబంధనలో మనకు తెలియజేసేటువంటి గొప్ప మాట ఏంటంటే 1:14లో ఈ కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు మన మధ్య నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకము నుండి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు, మనుషుల మధ్యలో ఆయన నివసించడం ప్రారంభించాడు. ఇక అప్పుడు మనం చూస్తాం కదా, యేసుప్రభు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని మరి అనేకులు జనాలు విస్తృతంగా ఆయన్ని వెంబడించారు. ఆయన బోధలు విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు, ఆయన ద్వారా అద్భుతాలు పొందారు. సో వారు ఆయన్ని తాకారు, ఆయన వారిని తాకాడు, వారు ఆయన మాట విన్నారు, ఆయనతో వారు మాట్లాడారు. సో ఇక్కడ ఆ యొక్క మరి ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా, దూరభావం లేకుండా చాలా దగ్గరగా ప్రభు దగ్గరికి వచ్చారు. బట్ ఇంకా న్యూ టెస్టిమెంట్లో ఇంకొక అడుగు ముందుకేస్తే, అంటే క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇంకో గొప్ప అద్భుతం చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆ పరలోకం నుండి ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. అందుకనే 1 కొరింథీ 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చదివేది ఏంటంటే, మీరెరుగరా మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారు అని. ఇప్పుడు దేవుడు మనలో నివసించడం ప్రారంభించాడు. నీవు ఒకవేళ రక్షించబడి యేసు రక్తము చేత కొనబడినటువంటి పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసివైతే, దేవుని బిడ్డవైతే, నీ అందు దేవుని ఆత్మ నివసించుచున్నాడు, నీవే దేవుని మందిరమై ఉన్నావు. కనుక అక్కడ యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుగా ప్రతిష్ఠించుట అనివార్యం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొన్నేళ్ల క్రితము మరి 2002 మార్చ్ 31వ తారీఖు అనుకుంటాను, ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క మరి ఫార్మర్ రూలర్ మొహమ్మద్ జహీర్ షా అనేటువంటి ఆ రాజు 30 ఏళ్ళు ఆయన దేశ బహిష్కరణకు గురైనప్పుడు ఆయన పరాయి దేశంలో ఉండి 30 ఏళ్ల తరువాత తిరిగి తన దేశానికి వచ్చాడు. తన దేశానికి వచ్చినప్పుడు 30 ఏళ్ల తర్వాత రాజుగారు తమ దేశానికి వస్తున్నారు అని వినగానే ప్రజలందరూ కూడా మరి కొన్ని వేల మంది ఎయిర్పోర్ట్ నుండి ఆయన ఇంటి వరకు బార్లు తీరి నిలబడ్డారు. ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి 32 ప్రావిన్సెస్ నుండి అధికారులు, పాలన చేసేటువంటి పెద్దలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఇంటరిమ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు వచ్చారు. సో అందరూ కూడా అక్కడ రాజుగారిని స్వాగతించడానికి వచ్చి ఎయిర్పోర్ట్లో నిలబడినప్పుడు 87 సంవత్సరాల వృద్ధుడైనటువంటి జహీర్ షా విమానము నుండి దిగాడు. దిగ్గానే ఆయనకి 2 కార్పెట్లు, చక్కని కొత్తటి ఎర్రటి కార్పెట్లు పరిచి ఆయన దాని మీద మరి ఆయన నడుస్తున్నంతసేపు, కారులో కూర్చొని పోతున్నంతసేపు ఆయనకి పూలిస్తూ, ఆయన గురించి మరి గొప్పగా హర్షధ్వనాలు చేస్తూ, ఆయన మీద పద్యాలు పాడుతూ ఆ ప్రజలు ఆయన్ని తిరిగి ఆహ్వానించుకున్నారు.
ఈ యొక్క చిత్రాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, అంటే ఈ యొక్క విషయాన్ని షికాగో ట్రిబ్యునల్ అనేటువంటి వార్తాపత్రిక వారు ప్రచురించినప్పుడు, ఆ సన్నివేశాన్ని మనం ఒకవేళ ఆలోచించగలిగితే, మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసు భూపతులకు అధిపతిగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా త్వరలో లోకానికి దిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మనం అలా స్వాగతించే స్థితిలో ఉండాలి అంటే ఈ రోజున ఆయన మన హృదయాల్లో ఆ పీఠం మీద సార్వభౌమునిగా, సర్వాధికారిగా, సర్వోన్నతునిగా, సింహాసనాధిపతిగా, ప్రభువుగా ప్రతిష్ఠించబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ జీవితం చాలా ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యంతో నిండి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం డొనాల్డ్ విట్నీ అనేటువంటి ఒక సేవకుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే 10 questions to diagnose your spiritual health. నీ యొక్క ఆత్మీయ ఆరోగ్యాన్ని నీవు డయాగ్నోస్ చేసుకోవడానికి 10 ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఆయన యొక్క పుస్తకంలో రాసుకున్నటువంటి చాప్టర్లు అన్నమాట. ఆ 10 ప్రశ్నలు ఏంటో నేను ఒక్కొక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఆ రకంగా మీ ఆత్మీయ జీవితం ఉంటే మీ హృదయాల్లో ప్రభు ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ఆ రకంగా మీ జీవితం లేకపోతే మీ హృదయాల్లో ప్రభు ప్రతిష్ఠించబడాల్సినటువంటి అవసరత ఉంది అని మీరు తెలుసుకుంటే చాలా మేలు పొందుతారు. దాంట్లో ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, డూ యూ థర్స్ట్ ఫర్ గాడ్? నీవు దేవుని కొరకు తృష్ణగొని ఉన్నావా? దేవుని కొరకు దప్పిగొనుచున్నావా? రెండవ ప్రశ్న, దేవుని వాక్యము చేత నిరంతరము పాలించబడుతున్నావా? దానిలో ఎదుగుచున్నావా? మూడవది, నీవింకా ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా తయారవుతున్నావా? నాలుగవ ప్రశ్న, దేవుని సన్నిధిని వెంటనే కనుగొనేటువంటి స్పృహతో నీవు బ్రతుకుతున్నావా? ఐదవ ప్రశ్న ఏంటంటే, ఇతరుల యొక్క ఈ ప్రస్తుత లోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన అవసరాలను నీవు గుర్తించగలుగుచున్నావా? ఆరవ ప్రశ్న ఏంటంటే, క్రీస్తు యొక్క వధువైనటువంటి సంఘమునందు నీవు ఆనందించగలుగుతున్నావా? ఏడవ ప్రశ్న ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసాల విషయాల్లో నిన్ను నీవు క్రమశిక్షణతో పెంపొందించుకోవడంలో తీవ్రంగా ఉన్నావా? ఎనిమిదవ ప్రశ్న, పాపం విషయంలో వెంటనే విపరీతమైనటువంటి వేదనకు గురవుతావా? అంటే నువ్వు పాపం చేసినప్పుడు వెంటనే దాని విషయమై తీవ్రముగా బాధకు గురవుతావా? తొమ్మిదవ ప్రశ్న, నీవు వెనువెంటనే నీ ఎడల తప్పు చేసినటువంటి వారిని క్షమించే గుణం కలిగి ఉన్నావా? పదవ ప్రశ్న ఏంటంటే, నీవు ఎంత త్వరగా పరలోకానికి వెళ్ళి యేసు ప్రభువుని నేను ఎదుర్కోవాలి, ఆయన్ను చూడాలి, ఆయన సన్నిధిలో ఉండిపోవాలి అనేటువంటి ఆ హృదయ వాంఛను కలిగి ఉన్నావా? ఈ 10 విషయాలు మనలో ఉంటే మన హృదయాల్లో యేసు ప్రభు ప్రతిష్ఠించబడ్డాడు, ప్రభువుగా ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన పరిపాలన కింద మనం ఉన్నాము. ఆయన యొక్క క్షేమాభివృద్ధితో మనం జీవిస్తున్నాం. ఆయన మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు ఆయన మన జీవితాలను తన సాధనాలుగా వాడుకుంటున్నాడు అనేది మనము నిర్దిష్టంగా తెలుసుకోగలుగుతాం, నిరీక్షణతో ఆనందించగలుగుతాం. ఆ విషయము ఈ రోజున చాలామంది క్రైస్తవులకు లేదు కనుక వారి క్రైస్తవ జీవితాలు కూడా ఈ రకంగా లేవు. నాణ్యత లేకుండా నామకార్థంగా నాసిరకపు జీవితాలు జీవించేవారు ఎక్కువ కనపడతారు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితం అట్లా ఉంటే ఇంకా మించిపోయింది ఏమీ లేదు కనుక నీవు నీ యొక్క పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొంది విడిచిపెట్టి యేసు రక్తంలో కడుగబడి క్షమించబడి ఇక నుండి ఈ నిమిషం నుండి ఈ రకమైనటువంటి జీవితానికి నిన్ను నీవు అప్పగించుకోవచ్చు. యేసును నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన యందు సత్క్రియలతో నీ జీవితాన్ని కట్టుకో. అలా దేవుడు నిన్ను చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అండ్ మా ప్రార్థనలు ఎప్పుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటాయి. ఆమెన్.